హాయ్ అండి అందరికీ. అమ్మవారిని ఇలా కాయిన్స్తో రెడీ చేసుకొని పూజలో పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది కదా. నేనైతే ఈ బౌల్ని మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. బౌల్ పైన స్వస్తిక్ ఓము గుర్తులు ఉంటాయి, బాగుంటుంది. నేనైతే 2 రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, 1 రూపీ కాయిన్ అయినా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ అయినా, ఏ కాయిన్స్తో అయినా రెడీ చేసుకోవచ్చు. గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో ఇలా కాయిన్స్ని మొత్తం స్టిక్ చేస్తూ మొత్తం రౌండ్గా లేయర్గా అతికించుకోవాలి. గ్లూ గన్ లేకపోతే గ్లూ స్టిక్స్ అయినా ఉంటాయి కదా, ఆ గ్లూ స్టిక్స్ కొంచెం వేడి చేసి ఇలా అతికిస్తే కాయిన్స్ అతుకుంటాయి. ఈ బౌల్ ఆర్డర్ చేసుకున్నాను కదా, ఇది ఫుల్ గ్రాస్తోనే వస్తుంది. ఇలా లేయర్గా కాయిన్స్ని అతికిస్తూ ఉండాలి. బౌల్ని రౌండ్గా తిప్పుకుంటూ కాయిన్స్ని ఇలా లేయర్గా ఈ షేప్లో అతికించుకోవాలి. బౌల్ కింద నుండి కాకుండా కాయిన్స్ బౌల్ పైన నుండి పెడితే లోటస్ లాగా వస్తాయి. తర్వాత బౌల్లో కొన్ని బియ్యం పోసుకొని అమ్మవారిని అలంకరించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కూడా ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇంకా ఏమైనా పూజలు ఉన్నప్పుడు కూడా అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. పూజలో బాగుంటుంది, మనం చూడడానికి కూడా బాగుంటుంది. అమ్మవారు ఎంతో అందంగా కొడుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.